వర్షపాతం తెలంగాణకు జలకళను తెచ్చిపెట్టింది. అనూహ్యంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారగా రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడు సెప్టెంబర్లో అధికంగా వానలు పడ్డట్టు భూగర్భ జల విభాగం తెలిపింది. తెలంగాణలో గత నెలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రికార్డు నెలకొల్పాయి. ఏటా సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 715 మిల్లీమీటర్లు కాగా ఈసారి ఏకంగా 943 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ సెప్టెంబర్లో 32% అధిక వర్షపాతం నమోదైనట్లు భూగర్భ జల విభాగం తెలిపింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో అధికంగా 60%, రంగారెడ్డిలో 48%, మెదక్లో 43%, నిజామాబాద్లో 42%, నల్లగొండలో 37%, వరంగల్లో 33%, మహబూబ్నగర్లో 24%, కరీంనగర్లో 21% అధికంగా వర్షాలు కురిశాయి. మరోవైపు ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో గణనీయంగా భూగర్భ జలాలు పెరిగాయి. అన్ని జిల్లాల్లో సగటున 5 మీటర్ల చొప్పున భూగర్భ జలాలు పెరగ్గా ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం 0.91 మీటర్ల జలమట్టం తగ్గిపోయింది. లెక్కల్లో